టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసేసారండి. సో ఇంకా ఎవరైతే చూడలేదో చూడండి. సో ప్రీవియస్ వీడియోస్లో నేను అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలా పేమెంట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి. సో ఆ వీడియోస్లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఈ వీడియోలో జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఏవైతే ఆ వీడియోస్లో కవర్ చేయలేనో. సో ఫస్ట్ మీ రిజల్ట్స్ని మీరు చూసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీ క్యాస్ట్కి ప్రతి కాలేజ్లో ఏ విధంగా మనం కట్ ఆఫ్ చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఫేజ్ 2లో ఎవరైతే నా ఈ కాలేజ్ కన్నా మంచి కాలేజ్ వస్తుందా రాదా మనము ఈ వీడియోలో ఎట్లా చూసుకోవాలి, జస్ట్ వెబ్సైట్లోనే మనకు ప్రతి కాలేజ్లో కేటగిరీ వైజ్ గేట్ వాళ్ళకి గేట్, జీప్యాట్ వాళ్ళకి జీప్యాట్, పీజీ సెట్ వాళ్ళకు పీజీ సెట్ అన్నీ చూసుకోవచ్చు. సో మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ మనకు ఫేజ్ 1కి సంబంధించిన దాని కిందనే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 ఉంటుంది. అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఫార్మసీ కాలేజ్ కావచ్చు, ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్కి సంబంధించిన అన్ని కట్ ఆఫ్స్ చూడొచ్చు. సో ప్రతి క్యాస్ట్ వైజ్ చూడొచ్చు, ఎంతమందిని తీసుకున్నారు, ఎక్కడ మనకు రాబోతుంది అది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. దాని ద్వారా మీరు కట్ ఆఫ్స్ అన్నీ చూసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ మీకు హోల్డ్లో ఉండాలంటే పక్కా మనకి ఏదైతే ఫీ చూపిస్తుందో అది పే చేయాలి ఆన్లైన్లో. సో వెంటనే ఈరోజు చేయకండి, రేపటి నుంచి చేసుకోండి. ఎందుకంటే అందరు ఈరోజు వెబ్సైట్లో చూస్తారు కాబట్టి పేమెంట్ ఇష్యూస్ రావచ్చు. సో రేపు మార్నింగ్ 10 తర్వాత అలా మెల్లగా మీరు చేసుకోండి. సో మనకు ఏదైతే పేమెంట్ ఫీజు ఉంటుందో టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఉంటుంది. సో ఎవరైతే పీజీ సెట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు కొందరికి 0 చూపిస్తుంది, కొందరికి పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మొత్తం అమౌంట్ ఎంత చూపిస్తుందో అది మీరు పే చేసుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే ప్రాపర్గా ఇన్కమ్ లేని వాళ్ళు టోటల్ అమౌంట్ కోర్స్ ఫీజ్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎంత ఉంటుందో అంతా మీరు పే చేయాలి. సో పింక్ కలర్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేయాలి. అండ్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టి కూడా రాని వాళ్ళు కావచ్చు రేపటి వరకు ఆగండి. సో పీజీ సెట్లో మనకు హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళకి కాల్ చేయండి. సపోజ్ ప్రాపర్గా ఉండి మిస్టేక్ పడ్డోళ్ళు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు రేపు. పీజీ గేట్ వాళ్ళు జీప్యాట్ వాళ్ళు మీరు మొత్తం ఫీజు పే చేయాలి. కాబట్టి ఎంతైతే పింక్ కలర్లో అమౌంట్ చూపిస్తుంది మీకు ఫస్ట్ సెమిస్టర్ది అండ్ గ్రీన్ ఫండ్ ఒక 100 రూపీస్ చూపిస్తుంది, అది మొత్తం మీరు పే చేయాలి. సో ఫేజ్ 1లో ఎవరైతే అమౌంట్ పే చేసి మీకు ఎంతైతే టోటల్ అమౌంట్ టు బి పేడ్ అది పే చేసి కాలేజ్కి విత్ ఇన్ డేట్లో వెళ్ళిన వాళ్ళకు మాత్రమే ఫేజ్ 1లో సీట్ బుక్ అయిపోతుంది. జస్ట్ పేమెంట్ చేసి కూడా కాలేజ్కి పోకుండా సీట్ పోతుంది. సో మనకు కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 12th to 19th. సో ఈ 12th to 19th ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళే ముందే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ వెంటనే పేమెంట్ చేయకండి. సో ఆ కాలేజ్కి వెళ్దాం అనుకుంటే పేమెంట్ చేయాలి, సర్టిఫికెట్స్తోని ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎన్నెన్ని సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఆ వీడియో కూడా చూస్తాను, ఆ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో పేమెంట్ చేయాలి, ఆ కాలేజ్కి విత్ ఇన్ డేట్లో వెళ్తేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. సో మెయిన్గా మీరు కట్ ఆఫ్స్ చూడండి. సో ప్రతి కాలేజీలో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి, పీజీ సెట్ వేరు ఉంటాయి, గేట్ వేరు ఉంటాయి, జీప్యాట్ వేరు ఉంటాయి. సో మీరు దేనికి సంబంధించిన వాళ్ళ చూసుకోండి. దాని తర్వాతనే మనకు పేమెంట్ చేసేటప్పుడు ఆ ఫోన్పేలు జీపేలు అస్సలు వాడకండి. ఇవి హ్యూజ్ అమౌంట్ 20,000 30,000 అంటే అవి యాప్స్ కాబట్టి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతాయి. సో మెయిన్గా మీకు రీఫండ్ ఎప్పుడైతే మీకు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ ఫేజ్ 2లో సపోజ్ కాలేజ్ చేంజ్ అయితే ఆ కాలేజీలో తక్కువ ఫీజు ఉందనుకోండి, మళ్ళీ ఆ అకౌంట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. మీరు ఫోన్పేలు గూగుల్ పే వాడకండి. మీ దగ్గర డెబిట్ కార్డ్ లేకపోతే ఎవరిదన్నా తీసుకొని తెలిసిన వాళ్ళదే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి మనీ ఫ్యూచర్లో, కాలేజ్ చేంజ్ అయితే రీఫండ్ అయినా. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. డెబిట్ కార్డ్ మాత్రమే వాడండి, లేకపోతే 2 days ఆగండి. కానీ ఫోన్పేలు గూగుల్ పేలు అస్సలు వాడకండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే వాడండి, అది కూడా మనకు డైరెక్ట్ అకౌంట్లో పడతాయి, ఏం కాదు, అది వాడచ్చు. కానీ బెస్ట్ సొల్యూషన్ డెబిట్ కార్డ్ వాడండి. సో మెయిన్గా మనకు కట్ ఆఫ్స్ చూసుకోండి. సో సీట్ రాని వాళ్ళు ఏం బాధపడకండి. సో మెయిన్గా మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ అన్న పెట్టుంటారు, మీ క్యాష్లో హెవీ కాంపిటీషన్ అన్న ఉంటుంది, లేదంటే మీకు తక్కువ వెబ్ ఆప్షన్స్ తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకే సీట్ రాదు. సెకండ్ పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకు, లేదంటే ఆ బ్రాంచ్లో ఆ కాలేజీలో హెవీ కాంపిటీషన్ ఉన్నట్టు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో మీరు ప్రాపర్గా కట్ ఆఫ్స్ చూసుకోండి. కట్ ఆఫ్ చూసుకున్న తర్వాతనే మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకోవచ్చు. ఆ సెకండ్ ఫేజ్ కూడా ఒక 1 weekలో కావచ్చు, ఒక 10 to 15 days టైం పడుతుంది. 2 weeks అయితే పక్కా పడుతుంది. ఈ సెప్టెంబర్ ఎండ్ లోపన్న రావచ్చు, లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ అన్నా రావచ్చు. సో ఈ డౌట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియోలో జస్ట్ పేమెంట్ పక్కా కాలేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు పేమెంట్ చేయాలి. లేదు ఓన్లీ యూనివర్సిటీ సీట్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వదిలేసి
యూనివర్సిటీ వస్తే నెక్స్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వాలి, లేదంటే ఎంటెక్ ఎంఫార్మసీ సీట్ రాదు మీకు ఈ ఇయర్లో. సో ఇవి అండి. సో రిజల్ట్స్ చూసుకోండి, ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అవి చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ పడితే హెల్ప్ డెస్క్ ద్వారా కాలన్నా చేయండి, ఈమెయిల్ సర్వీస్ వాడి మీరు ఎడిట్ చేసుకోండి. ఇన్కమ్ పర్ఫెక్ట్ వాడిన వాళ్ళకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు రేపటి నుంచి. పీజీ సెట్ గేట్ ఎట్లా మీరు టోటల్ ఫీజ్ పే చేయాలి కాబట్టి ఫస్ట్ సెమిస్టర్కి మీరు పే చేసుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ 2-3 వీడియోస్ చేశాను, అవి చూడండి. అవి కూడా అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. సో సీట్ రాని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి, చాలా సీట్స్ ఉంటాయండి. ఎంఫార్మసీ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఎక్సెప్ట్ యూనివర్సిటీ మీకు ప్రైవేట్ కాలేజ్లో చాలా సీట్స్ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మంచిగా పెడితే మీకు సెకండ్ ఫేజ్లో వస్తాయి. సో యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు మీరు యూనివర్సిటీ సీట్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, జాయిన్ అవ్వండి. సెకండ్ ఫేజ్లో మీ యూనివర్సిటీలోనే మంచి బ్రాంచ్ రావాలంటే మళ్ళీ అదే యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక బ్రాంచ్ వచ్చి అదే యూనివర్సిటీలో మంచి బ్రాంచ్ రావాలంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీ కాలేజ్కి వెళ్ళి బుక్ చేసుకోండి. టాప్ 10 వచ్చిన వాళ్ళు కూడా బుక్ చేసుకోండి. తర్వాత చేంజ్ అయితే ఆ కాలేజ్ వస్తుంది, ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్గా పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పేమెంట్ చేయండి. రీఫ్రెష్లు కానీ ఇట్లా నెట్ ప్రాపర్గా లేనప్పుడు చేయకండి. నెట్ మంచిగా ఉన్నప్పుడే పేమెంట్ చేయండి, ఎందుకంటే హెవీ అమౌంట్ కాబట్టి ప్రాపర్ ఇంటర్నెట్ ఉన్నప్పుడే చేయండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.